హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ధ్యాన అంశం, ద థీమ్ ఆఫ్ అవర్ రిఫ్లెక్షన్ టుడే, ఒకే ఒక వచనం, ఓన్లీ వన్ సెంటెన్స్. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. మోషే ఎడారిలో ఎట్లు సర్పముని ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. And just as Moses lifted up the serpent in the wilderness, so must the Son of Man be lifted up. ఈ ఒకే ఒక అంశము మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మోషే ఎందుకు ఎడారిలో సర్పమును ఎత్తాడు? Why did Moses lift up the serpent in the desert? ఈ సర్పములు ఎందుకు వచ్చినాయి? Why did the serpents come? ఈ కొన్ని కారణాలు మనము తెలుసుకుంటే, ఎందుకు మనిషి కుమారుడు శిలువ మీద ఎత్తబడ్డాడు, why Son of Man was lifted up on the cross, మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఈ అంశము ధ్యానించి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే నాకేమనిపించిందంటే, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు, ఈనాడు మనము ఒకే రీతిగా ఉన్నాం. The people of Israel of that time and the people of today, my dear friends, there's no much difference. మనం ఇప్పుడు అనుకోవచ్చు, వాళ్ళు ఎందుకు సనుకున్నారు, ఎందుకు గునుకున్నారు, అందుకే కదా పాములు వచ్చినాయి, చచ్చిపోయారు అని మనం అనుకోవచ్చు. ఈనాడు కూడా సనుకోవటం, గునుకోవటం లేదా? ఉన్నాయి. పీపుల్ మర్మర్ అండ్ కంప్లైన్, నార్మల్. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 14 నుంచి మనం 21 వరకు చదివితే అక్కడ ఒక చరిత్ర సంఘటన ఉంటుంది. ఇఫ్ యు రీడ్ ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 20 వర్సెస్ 14 to 21, అది చదవటానికి టైం పడుతుంది కాబట్టి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ ఏమి రాయబడి ఉంటుందో అని మాత్రం మీకు తెలియజేస్తాం. యూ కెన్ గో హోమ్ అండ్ రీడ్ బికాస్ ఇట్ టేక్స్ టైమ్ టు రీడ్. సంఘటన ఇదే ప్రియబిడ్డలారా. ఇజ్రాయెల్ ప్రజలు ఈజిప్ట్ నుంచి కానాను దేశానికి బయలుదేరుతూ ఉన్నారు. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు కేనాన్. మార్గ మధ్యలో బిడ్డలారా కాదేష్ అని ఒక ప్రాంతమునకు వారు చేరుకున్నారు. దే హ్యావ్ రీచ్డ్ ఎ ప్లేస్ కాల్డ్ కాదేష్. అక్కడ ఏదోం అని ఒక రాజ్యములో ఒక రాజు ఉన్నాడు. ఈ ఏదోము దాటిపోతే వాళ్ళు త్వరగా కానాన్ దేశానికి చేరుకోవచ్చు. ఇఫ్ దే వాక్ అక్రాస్ ఏదోం, దే క్యాన్ ఈజీలీ రీచ్ కానాన్ టు ఎ షార్ట్ కట్. కానీ ఏం జరిగిందంటే, ఈ ఏదోము దేశ రాజు వారికి అనుమతి ఇవ్వలేదు. ద కింగ్ ఆఫ్ ఏదోమ్ did not give them permission to walk over this particular country. అందువలన my dear friends, వాళ్ళు దాదాపు 49 సంవత్సరాలు అంటే స్ట్రైట్ పోవాల్సిన వాళ్ళు ఇలా ఒక రౌండ్ తిరిగి మొత్తం ఎడారిలో తిరిగి ప్రయాణం చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు టేక్ ఎ లాంగ్ రౌండ్ రూట్ అబౌట్ ఇట్ టు క్రాస్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్. ఇది ఒక కారణం. కొద్దిగా ప్రయాణం చేస్తే చేరవలసినటువంటి స్థలం అనుమతి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తిరిగి పోవాల్సి వచ్చింది. చాలా సంవత్సరాలు తిరిగి పోవాల్సి వచ్చింది. బండిలు లేవు, వాహనాలు లేవు, ఏమీ లేవు, నడుచుకుంటూ పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. దే హ్యాడ్ టు వాక్ అండ్ గో.
ఇది ఒక కారణం. రెండోది ఏంటంటే బిడ్డలారా, దేవుడు పేరు పెట్టి పిలిచి ఎన్నుకుని అర్చకులుగా సేవ చేయటానికి అభిషేకించినటువంటి అహరోను చనిపోయాడు. అంటే మనం చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఇదే అధ్యాయంలో 20 అధ్యాయము 22 నుంచి 29 వరకు మనం చదివితే ప్రియులరా, అక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, చాలా సమయం ఉంది అక్కడ. ఇదే అధ్యాయంలో వారు అలా తిరిగిపోతూ ఉండగా ఆ దీర్ఘమైనటువంటి ప్రయాణములో అహరోను కొండ మీద చనిపోతూ ఉన్నాడు. ఏరన్ డైస్ ఆన్ మౌంట్ ఏరోన్. అంటే అర్చకుడుగా సేవ చేయటానికి, బలి అర్పించటానికి దేవుడు అభిషేకించిన మనిషి ఏరోన్. God anointed this man as a priest and he dies in the wilderness. రెండవ కారణం. మూడవది మరి ఫ్రెండ్స్, మనము సంఖ్యాకాండం 21వ అధ్యాయములో 1-2 వచనాలు చదవటమా. కనాను మండలము దక్షిణ భాగమును పరిపాలించు అరాదు రాజు ఇజ్రాయేలీలు అతారాము మీదుగా వచ్చుచున్నారని వినెను. అతడు వారిని ఎదుర్కొని కొందరిని చెరపట్టెను. ఇజ్రాయేలీలు యావేకు విన్నపము చేసి, నీవు ఈ ప్రజను మా వశము చేసేదవేని, మేము వీరి పట్టణములను శాపం పాలు చేసేదము అని మ్రొక్కుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, మూడవ కారణం ఏంటంటే, వారు అందరూ కూడా నెగెబ్ అని ఒక స్థలములో చేరినప్పుడు కానానీయులు, శత్రువులు ఇజ్రాయెల్ ప్రజల మీద ఆక్రమించుకుని వారిలో చాలామందిని బందీలుగా, ఖైదీలుగా తీసుకెళ్లారు. ద కననాయిట్స్ came for war against the Israelites at Negeb and took them, so many of them, under the bonded laborers. పాపం చూడండి, ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఏంటో. అంతే మాత్రం కదా బిడ్డలారా, ఈ కష్టాలు, నష్టాలు, వేదనలు, ఖైదీలుగా పడటం, శత్రువులు ఆక్రమించటం, ఏరని చనిపోవటం, ఈ తిరగటం వల్ల జనులందరూ బాగా కష్టపడ్డారు, ఇబ్బందుల్లో పడ్డారు. వాక్యం సెలవిస్తుంది. 5వ వచనం చదువుతామా? అదే అధ్యాయంలో 5వ వచనం. 4, 5 2 చదువు. ఇజ్రాయేలీలు హోరు పర్వతం నుండి కదలి ఏదోము మండలమును చుట్టిపోవలనని రెల్లు సముద్రం వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీయూ లభించుటలేదు, ఈ పాడుకుడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొనగుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఆ ఇజ్రాయెల్ ప్రజల స్థలములో మనమున్న ఇలాగే మోషేని, దేవుణ్ణి మనం శికాయత పెట్టేవాళ్ళమే. మనం అనుకోవచ్చు, అరే వాళ్ళని బుద్ధి లేని వాళ్ళ, ఎందుకు సనుకున్నారు, పాములు వచ్చినాయి అని అనుకోవచ్చు. వాళ్ళ కష్టాలు చూడండి బిడ్డలారా. అందువలన మోషే అంటే వారి నాయకుడు మోషేకి తీసుకొచ్చిన దేవునికి విరుద్ధంగా వారు సనగొక్కోవటం, గుణుక్కోవటం మొదలుపెట్టింది. తిండి లేదు, నీళ్లు లేదు, ఎడారి కష్టపడుతున్నాం, పూజ చేయటానికి ఆహారం చనిపోయాడు, శత్రువులు ఆక్రమిస్తూ ఉన్నాడు, చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు. ప్రియబిడ్డలారా, మనుషులు వాక్యం సెలవిస్తుంది, సహనము వాళ్ళు కోల్పోయారు. దే లాస్ట్ దేర్ టెంపరరీ, మై డియర్ ఫ్రెండ్స్. అందుకు సనుకున్నారు వాళ్ళు సనుకుంటే, గుణుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, అది దేవునికి వినిపించింది. దేవునికి వారి సనుకోవటం, మునుగుకోవటం నచ్చలేదు. అందువలన
వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఏం చేశారంట? పాముని పంపించారు. చదవండి మా నెక్స్ట్ వచనము. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 God sent the poisonous serpents and many people died at a snake bite. విష సర్పమును పంపించారంట దేవుడు. ఎందుకంటే ఈ మనుషులు గునుకొని మోషేకి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం చూసి దేవుడు సహించలేకపోతున్నారు. మనుషులు గునుకున్నా దేవునికి తెలుసు అది. ధర్మశాస్త్ర బోధకులు వారి హృదయములో కొన్ని విచారాలు, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు అది కూడా యేసుక్రీస్తుకు తెలుసు. ప్రియబిడ్డలారా, పాము గరిచినప్పుడు చాలామంది చనిపోయారు. వేదన, ఇబ్బందులు, కన్నీరు, కష్టాలకు గురి అయినప్పుడు వారు చేసిన తప్పు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. చదవండి నెక్స్ట్ వచనం. అంతట వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికిని ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పాము గరిచి మనుషులు చనిపోయినప్పుడు వారికి కనివిప్పు కలిగింది. అమ్మో, మేము పాపం చేసుకున్నామే. వి హావ్ కమిటెడ్ సిన్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ మోసెస్. మోషే సన్నిధికి వచ్చి పాపాలు ప్రజలు ఒప్పుకున్నారు. ప్రియబిడ్డలారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నప్పుడు యెహోవా దేవుడు వారికి ఏమి చెప్పారు? నెక్స్ట్ వచనం. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో సర్పము చేసి గడ మీద తొలగింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, మీరు ఒక కంచు సర్పమును, ఒక కంచు విగ్రహమును, ఒక పామును విగ్రహమును తయారు చేసి మీరు గడ మీద తగిలించండి. ప్రియబిడ్డలారా, ఒక క్వశ్చన్. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 1, 2, 3, 4 వచనాల్లో దేవుడైన యావే 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు. ఆ 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, మీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప మీరు మరొక దేవుడు ఉండరాదు. పై ఆకాశములో కానీ, కింద భూమిలో కానీ, నీళ్ళలో, సముద్రములో కానీ ఉన్నటువంటి ఏ వస్తువు, ఏ జంతువు విగ్రహమును కూడా మీరు తయారు చేయవద్దు అని మొదటి ఆజ్ఞలో తెలియజేస్తూ ఉంది. అయితే ఆ యెహోవా దేవుడు కంచు సర్పమును, కంచు విగ్రహమును తయారు చేసి గడమే తగిలించమని ఎలా అడుగుతాడు? మా చదవంటమ్మా మొదటి ఆజ్ఞ. అప్పుడు మిమ్ము దాస్య నిలమైన ఐగుప్తు దేశం నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశం నందు, క్రిందనున్న భూమి యందు, భూమి అడుగున ఉన్న నీళ్ళయందు ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటమ్మా, ఒకే దేవుడు 2 మార్గాలు చూపిస్తాడా? హౌ కెన్ ద సేమ్ గాడ్ షో 2 ways? ఒకవైపు 10 ఆజ్ఞలు ఇచ్చి నేను మాత్రమే నీ దేవుడిని, పై ఆకాశములో కానీ, భూమిలో కానీ, కింద నీళ్ళలో, సముద్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వస్తువు, జంతువు, విగ్రహములు నిర్మించవద్దు, ఆరాధించవద్దు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మోషేతో ఏం చెప్తున్నాడు? ఒక కంచు సర్పమును, విగ్రహమును తయారు చేసి అక్కడ గడ మీద తగిలించు. The 2 different ways of looking at God's ways, my dear friends. One, God said on the first commandment,
Exodus chapter 20, 1, 2, 3, 4. I am the Lord your God. You shall have no other God before me. You shall make no images of anything far above the heavens, nor on the earth, neither under the sea. On one side. On the other side, God himself says, you make a bronze serpent and put it on the staff. ప్రియబిడ్డలారా, ఇది నిజమా కాదా అని అనుకోవచ్చు. ఈ నిజమేనని యేసుక్రీస్తు మనకి మళ్ళా ఒత్తి పలుకుతున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయములో 14వ వచనం. Book of John chapter 3 verse 14 మనం చూస్తే, ఇప్పుడు నిర్గమకాండములో మనం చదివింది ఒక కథ, అది నిజం కాదు, ఇట్ ఇస్ నాట్ ట్రూ అని మనం అనుకుంటే, ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనములో యేసుక్రీస్తు ఇదే మాట ఒత్తి పలుకుతూ ఉన్నాడు. అంటే మోషే చేసినది అబద్ధము, అది కరెక్ట్ కాదు అని మనం ఎప్పుడు కూడా అనుకోవటానికి వీలు లేదు. చదవండమ్మా. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా మై డియర్ ఫ్రెండ్స్ అది ఒత్తి పలుకుతూ ఉన్నాడు. ఎడారిలో మోషే సర్పమును, కంచు సర్పమును ఎలా లేవనెత్తాడో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. లైక్ మోసెస్ లిఫ్టెడ్ ద సర్పెంట్ ఇన్ ద డెజర్ట్, సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి లిఫ్టెడ్ అప్ as a sign for everyone. అంటే ఇది రెండు కరెక్టే. అది ఎవరో రాసే కథ కాదు. ఇది విశ్వసించడానికి సందేహపడ అవసరం లేదు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్, హిస్టారికల్ ట్రూత్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 పాము కరిచినప్పుడు మనుషులు మామూలుగా ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేదా హాస్పిటల్కి వెళ్తారు, మెడిసిన్ మనం వాడుకుంటాము, అలాగే మనము హీలింగ్, మనకు స్వస్థతలు వచ్చేస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 సిరాక్ గ్రంథం 38 అధ్యాయం చదువుతామా? బుక్ ఆఫ్ సిరాక్ చాప్టర్ 38. అక్కడ 1, 2, 3, 4 వచనం చదివితే మై డియర్ ఫ్రెండ్స్, వాక్యం సెలవిస్తుంది, డాక్టర్లని, మెడిసిన్ని, హాస్పిటల్స్ని ఇవి అన్నీ కూడా దేవుడే సృష్టించాడు. భూమి నుంచి దేవుడు చేసినటువంటి సృష్టి వస్తువుల నుంచి మెడిసిన్, మందు, మూలములు అన్ని కలిగించింది కూడా దేవుడే. బుద్ధున్న వాళ్ళు ఆ మెడిసిన్ వాడుకుంటారు అని వాక్యమే సెలవిస్తుంది. ఇక్కడ బిడ్డలారా, గాడ్ క్రియేటెడ్ మెడిసిన్స్ ఫ్రమ్ ది ఎర్త్, ఫ్రమ్ వాట్ ఎవర్ హీ హాస్ క్రియేటెడ్, and those who are wise will not despise the doctors and the medicines. చదవండమ్మా. సిరాక్ గ్రంథం 38వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. నీకు చికిత్స చేసినందుకు గాను వైద్యుని సన్మానింపుము, ప్రభువే అతనిని కలిగించెను. ప్రభువే వైద్యుని, డాక్టర్ని కలిగించాడు. వైద్యుల ద్వారా మహోన్నతుడే వ్యాధి నయము చేయును. వైద్యుని ద్వారా మహోన్నతుడైన దేవుడే నీ రోగములు నయం చేస్తున్నాడు. రాజులు ఆ వైద్యులను బహూకరింతురు. వైద్యుని వైద్య జ్ఞానము అతనికి గౌరవము చేకూర్చి పెట్టును. ప్రముఖులైన వారు అతనిని మన్ననతో చూతురు. ప్రభువే భూమి నుండి మందులు కలిగించెను. దేవుడే భూమి నుంచి మందును, మూలములు దేవుడే కలిగించెను. బుద్ధిమంతుడు, బుద్ధున్న వాళ్ళు వానిని వినియోగించుకొనుటకు వెనుకాడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియలారా, దేవుని చిత్తము ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి పోవాలని, మెడిసిన్ వాడుకోవాలని, చికిత్స పొందుకోవాలని దేవుని చిత్తము. డాక్టర్లకి జ్ఞానం ఇచ్చినది, భూమిలో ఆయన కలిగించిన వస్తువుల నుండి మందులు, మూలములు పుట్టించినది యెహోవా దేవుడే అని వాక్యమే సెలవిస్తుంది. బిడ్డలారా, God is the one who gives the wisdom, knowledge to the doctors and every medicine that he created from the earth. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మందులు, మూలములు అన్నీ దేవుడు సృష్టించాడు కదా,
పాము కరిచినప్పుడు ఎందుకు ఆ మందులు పనికిరావు? ఎందుకు ఇంకొక పాముని ఎత్తమన్నాడు? కొద్దిగా బుద్ధి పెట్టి ఆలోచించండి. దేవుడు మందును కలిగించాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చాడు, సృష్టి వస్తువుల నుండి మనుషులకి మంచి ఆరోగ్యం కోసం అన్ని దేవుడు సృష్టించాడు. అయితే పాము కరిచినప్పుడు దేవునికి తెలవదా? అక్కడ మందులు ఉన్నాయి, మూలములు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం ఉంది. వాళ్ళ దగ్గరికి పోయి కొద్దిగా మందు తాగితే ఆ మందు కాదు, ఇది చెట్ల మందు, మెడిసిన్ మందు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్దిగా మందు తాగితే వాళ్ళందరూ బాగుపడతారు కదా. మరి దేవుడైన యెహోవా ఎందుకు పాముని తయారు చేయమన్నాడు? విగ్రహం నిర్మించమన్నాడు? ఎందుకు గడ మీద తగిలించమన్నాడు? ఎందుకు చనిపోయేవారు, మరణ అవస్థలో ఉన్నవారు ఎందుకు దాని వైపు చూడమన్నాడు? ఇది విగ్రహారాధన కాదా? యెహోవా దేవుడే మోసం చేస్తాడా? Why did God ask Moses to create an idol and to worship when there is a medicine, doctors and treatments available? My dear friends, పవిత్ర గ్రంథం లోతుగా చదివితే దేవుని ప్రణాళికలు అన్నీ అర్థమవుతాయి. అది అర్థమవుతేనే మనకు తెలుస్తుంది ఎందుకు పాము రావాల్సి వచ్చింది. When we know the depth meaning of the Bible, my dear friends, it is so interesting. మన దేవుడు ఎంత మంచివాడో, మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత నీతిమంతుడో, ఇవి అన్నీ ప్రియబిడ్డలారా బైబిల్ లోతుగా చదివితే మనం అర్థం చేసుకుంటాము. కొద్దిగా అటు ఇటు చదివితే మనకి ఈ విషయం అర్థం కాదు. బైబిల్ గురించి లోతైన జ్ఞానం కలిగి ఉంటే పాములు ఎందుకు వచ్చినాయో, ఎందుకు తయారు చేశాడో అన్నీ అర్థమవుతుంది. జాగ్రత్త వినండి. పాము ఏంటి, చెట్టు ఏంటి, మనిషి కుమారుడు ఏంటి? వాట్ ఈస్ ద స్నేక్, వాట్ ఈస్ ద ట్రీ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాన్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయంలో 1-2 వచనాలు. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటి యందును జిత్తుల మారిది పాము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగెను. దానికి స్త్రీ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆదిలో సృష్టించినటువంటి మానవులు ఆదాము ఏవ ఇరువురిని పాపం చేయటానికి, దేవుని సన్నిధి నుంచి వారిని దూరం చేయటానికి, దేవుని ప్రణాళికలకు అడ్డం పెట్టడానికి, దేవుని యొక్క రాజ్యమునకు అందము చేయటానికి, మై డియర్ ఫ్రెండ్స్, సాతాను ప్రణాళిక ఆదిలో ఏదైనా తోటములో పాము రావటం, వారికి ప్రేరణ కలిగించటం, పాపములోనికి వారికి నడిపించటం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. We find in the Garden of Eden, serpent comes in the form of a snake and deceives Adam and Eve against the plan of God. ప్రియబిడ్డలారా, ఏ పాపమైతే, ఏ పాప ప్రేరణ అయితే సాతాను ద్వారా, పాము రూపము ద్వారా వచ్చిందో అది తీయటానికి, మై డియర్ ఫ్రెండ్స్, దేవుని ప్రణాళిక ఇంకొక పాము ద్వారా, అంటే పాము మై డియర్ ఫ్రెండ్స్ కేవలము సాతాను ప్రేరణ లేదా సాతానిక సాదృశ్యం మాత్రం అనుకోకూడదు. తెలుగు ఒక సామెత ఉంది, ముళ్ళును ముళ్ళుతో తీయాలంటారు. ముళ్ళును ముళ్ళుతో తీయాలి అని తెలుగులో మనం సామెతలు మనం చదువుతూ ఉంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఆది నుంచి పాము వలన వచ్చినటువంటి పాప ప్రభావాలని దేవుడు తీయటానికి ఆయన ప్రణాళికలే, మై డియర్ ఫ్రెండ్స్, ఆ పామునే మాత్రమే ఎత్తి ఆ పాము ద్వారా వచ్చినటువంటి సాతానిక ప్రభావమును దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మనము చివరి భాగము చూస్తే మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఏమి జరిగిందో అక్కడ చూద్దామా? 8-9 వచనాలు. యావే మోషేతో లోహంతో సర్పమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు, వారందరూ బతికిపోదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడ మీద తగిలింపెను. పాము కరిచిన వారు ఆ సర్పం వైపు చూచి చావును తప్పించుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మోషే కంచు సర్పం తయారు చేశాడు. ఆ కంచు సర్పం వైపు ఎవరైతే మరణాపాయ స్థితిలో ఉన్నారో, చావు బతుకు స్థితిలో ఉన్నారో, చనిపోయారో, వాళ్ళు ఆ కంచు సర్పము చూసినప్పుడు ప్రియబిడ్డలారా వారు మళ్ళా బతికిదిరి అని వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుని చిత్తమే దేవుని ప్రణాళికలు మై డియర్ ఫ్రెండ్స్. వాట్ ద రీడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. రెండవదిగా మై డియర్ ఫ్రెండ్స్, మనం చదువుతూ ఉన్నాం చెట్టు, ట్రీ. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 3వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3:3. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండును తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనా మేము తినవచ్చును, ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు అని దేవుడు చెప్పెను. ఆ పని చేసినచో మేము చనిపోవుదును అని జవాబు చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, రెండవదిగా దేవుని యొక్క ప్రణాళికలో ఆదాము ఏవా ఇరువురు ఆదిలో ఆయన సృష్టించినటువంటి ఆ తోట నడుములో ఉన్నటువంటి చెట్టు, ద ట్రీ ఆఫ్ లైఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గార్డెన్. పాము వచ్చి స్త్రీని అడిగింది, దేవుడైన యావే ఈ తోటలో ఉన్నటువంటి ఏమైనా చెట్టు పండ్లు నువ్వు తినవద్దు అని చెప్పాడా? Did God ask you not to eat any fruit of the tree of the garden? My dear friends, ఆ చెట్టు పండు ఈ పాము ప్రేరణ వల్ల ఆదాము ఏవా ఇరువురు తిన్నారు, దేవుని యొక్క శాపమునకు పాలయ్యారు. Adam and Eve, both of them ate the forbidden fruit and they were under the curse of God. అంటే చెట్టు వల్ల మానవ జాతి శాపమునకు పాలయ్యారు. ఏ చెట్టు పండు అయితే తినవద్దన్నారో, తినకూడదు, తాగకూడదు అన్నారో, ఆ చెట్టు పండే తినటం వల్ల, దేవునికి అవిధేయత చూపించటం వల్ల మై డియర్ ఫ్రెండ్స్ మానవ జాతి శాపమునకు పాలయ్యారు. The human race was cursed by the tree that God has placed, my dear friends, in the middle of the garden, and the fruit they ate. అందువలన మై డియర్ ఫ్రెండ్స్, మోషే ధర్మశాస్త్ర గ్రంథములో చెట్టు మీద కొట్టబడినటువంటి మనిషి శరీరము రాత్రి వేళ ఆ చెట్టు మీద, శిలువ మీద ఉండరాదు. అలా ఉండనిస్తే దేవుడు దీవించిన ఆశీర్వదించినటువంటి భూమి శాపమునకు పాలగుదురు మై డియర్ ఫ్రెండ్స్ అని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో 21వ అధ్యాయము 23వ వచనం. అంటే దేవుని ప్రణాళిక చూడండి, శాపమునకు పాలైనప్పుడు ఆ శాపము నుండి మనిషికి రక్షణ ఇవ్వటానికి ఆయన ప్రణాళిక ఏంటి? చెట్టు ద్వారా వచ్చిన శాపము అది మనిషి మీద కూడా, భూమి మీద కూడా, నేల మీద కూడా ఒక శాపముగా వస్తూ ఉంది. The curse that came by the tree on the people and on the land, the curse must come here, my dear friends. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనం. పెద్ద నేరము చేసిన వానిని ఎవనినైనా ఉరితీసి
చెట్టునకు వ్రేలాడగట్టినప్పుడు అతని శవమును రేయి చెట్టు మీద ఉండనీయరాదు. ఆ దినమే అతనిని పాతి పెట్టవలేను. ఉరి తీయబడినవాడు దైవ శాపమునకు గురియగును. అట్టి వాని శవముతో ప్రభు మీకియనున్న దేశమును అమంగళము చేయరాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియలారా, ఘోరమైన నేరము, ఘోరమైన తప్పు పొరపాటు చేసే వారిని చెట్టు మీద అండగొట్టి వ్రేలాడ చేయటం మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము చేసిన పని. All the cruel murderers and sinners, my dear friends, the punishment was to hang them on the cross. చెట్టు మీద వేలాడాలి, అండగొట్టాలి. వాళ్ళ శవశరీరము కూడా, డెడ్ బాడీ రాత్రి వేళ శిలువ మీద లేదా చెట్టు మీద ఉండకూడదు, ఎందుకంటే అది శాపగ్రస్తమైనది. అటువంటి మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా తోటలో ఈ చెట్టు వల్ల శాపమునకు పాలైనటువంటి ఆది దంపతులు, తర్వాత మోషే ధర్మశాస్త్ర గ్రంథములో ప్రియలారా ఘోరమైన నేరాలు చేసే మనుషులకి, శాపమునకు పాలైనటువంటి చెట్టు మీద కొట్టబడినటువంటి మనుషులకి, అంత నీచమైనటువంటి అంత ఘోరమైనటువంటి శాపమునకు పాలైనటువంటి ప్రియలారా చెట్టును యేసు క్రీస్తు మరణము ద్వారా ఏ చెట్టు వల్ల అయితే శాపం వచ్చిందో ఆ చెట్టు ద్వారానే ఉద్ధరించడానికి, విడుదల కలిగించడానికి, రక్షణ ఇవ్వటానికి తండ్రి దేవుడు చిత్తగించారు. పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నట్లుగా చెట్టుకు వ్రేలాడదీయబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు. చెట్టు మీద వ్రేలాడబడిన ప్రతి ఒక్క మనిషి శాపగ్రస్తుడు అని ప్రియులారా సృష్టి ఆరంభము నుండి మోషే ధర్మశాస్త్ర గ్రంథములో కూడా రాయబడినటువంటి ఆ శాపగ్రస్తమును యేసు క్రీస్తు అదే చెట్టు మీద, శాపగ్రస్తమైనటువంటి ఆ చెట్టు మీద, ఆ శిలువ మీద ఆయన వ్రేలాడటం ద్వారా ఆ శాపమును ఆయన తొలగించి ప్రియలారా మనకి ఆశీర్వాదమును, దీవెనలు యేసుక్రీస్తు ప్రసాదించడం ద్వారా ఆ శాపం ఆయన తీసివేశారు. యేసుక్రీస్తు తన సొంత దేవుని ప్రణాళిక చూడండి. వాటెవర్ ఇస్ ద కర్స్ కేమ్ ఆన్ ద ట్రీ ఇన్ ద గార్డెన్, in the death of Jesus Christ on the tree, he has removed the curses and made a blessing instead of a curse that it came by the tree from the middle of the garden, my dear friends. పాము ద్వారా వచ్చినది పాము ద్వారా తీసేస్తున్నాడు, చెట్టు ద్వారా వచ్చినది ఆ చెట్టు ద్వారానే శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తూ ఉన్నాడు. A curse he turns into a blessing, my dear friends. మూడవది నరుడు, మనిషి, ద మ్యాన్, ద ఉమెన్. ఇది మూడు అర్థం చేసుకుంటేనే మై డియర్ ఫ్రెండ్స్ మోషే ఎడారిలో సర్పమును ఎత్తినట్లు మనిషి కుమారుడు కూడా ఎత్తబడను అని అటువంటి ఆ ఒక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. If we understand these three, the word like Moses lifted the serpent in the desert, Son of Man must be lifted up. We understand in the deeper sense. Praise the Lord. Hallelujah. 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 దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియలారా మూడవది మనిషి అంటే మ్యాన్ అండ్ ఉమెన్, ఆది దంపతులు ఇరువురు. ఏదెన్ తోటలో ఆదాము ఏవా ఇరువురు ఏం చేసుకున్నారు? ఆదికాండం 3వ అధ్యాయంలో మరి ఫ్రెండ్స్ మనం చదువుతూ ఉండే 6, 7, 2 చదువుతామా? ఆదికాండం 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3
verses 6 and 7. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండువగా ఉండెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బావుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్లు పండ్లు కోసి తినెను. భర్తకును ఆ పండ్లను ఇచ్చెను, అతడును తినెను. ఆ పండ్లను తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది. తాము మొండి మొదలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి. అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క ప్రణాళికలలో ఆయన సృష్టించారు ఆదాము ఏవా ఇరువురు. గాడ్ క్రియేటెడ్ దెమ్ ఇన్ హిస్ ఇమేజ్ అండ్ ఇన్ లైక్నెస్. ఆయన చెప్పాడు, ఈ చెట్టు పండు తప్ప మిగతన్నీ మీరు తినవచ్చు. యూ కెన్ ఈట్ ఎవ్రీ ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ ద గార్డెన్ ఎక్సెప్ట్ వన్ ఇన్ ద మిడిల్. కానీ దేవుని మాట కాదు, సాతాను మాట విని దేవుని ఆజ్ఞలను ధిక్కరించటం వల్ల వాక్యం సెలవిస్తుంది, లోక మాయలో పడిపోయి ఆదాము ఏవా ఆది దంపతులు, నరుడు స్త్రీ ఇరువురు కూడా దేవునికి వ్యతిరేకముగా పాపము కట్టుకున్నారు. దేవుని సన్నిధి నుంచి వారిరువురు పారిపోయారు. Adam and Eve committed a sin against the God of disobedience and they ran away from the presence of God. ఈ ఆదాము చేసిన పాపము, ఏవా చేసిన పాపం వల్ల మై డియర్ ఫ్రెండ్స్ మానవ జాతి అంతటిని మీద శాపమునకు గురి అవ్వటానికి లేదా శాపము తెచ్చిపెట్టను అని వాక్యం సెలవిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకు కథోలిక శ్రీ సభలో సంఘాలలో జ్ఞానస్నానం మనం పొందుకుంటున్నాం? Why do we have the baptism in the churches? క్యాథలిక్ చర్చిలో దేవుని సంఘములో చేరటానికి మొదటి మెట్లు మై డియర్ ఫ్రెండ్స్ జ్ఞానస్నానం. ఆదాము ఏవ వలన అవిధేయత అనేటువంటి పాపం మానవ జాతి అంతటిని మీద శాపం తెచ్చిపెట్టినందువలన ఈ లోకం పాపమయమే. 1 యోహాను 5:19. మరి ఫ్రెండ్స్ అక్కడ మన వాక్యం చదివితే ఇలా సెలవిస్తుంది. 1 యోహాను 5:19. మనము దేవునికి సంబంధించిన వారమనియు, మనమందరము దేవునికి సంబంధించిన వారమనియు, లోకమంతయు కూడా దుష్టుని ప్రభావమునకు లోబడి ఉన్నదనియు, దుష్టునికి సాతానికి ప్రభావమునకు లోబడి ఉన్నదనియు మనకు తెలియను. We know that we are God's children, but the whole world lies today under the power of evil, the word of God says. అందుకే ఆది దంపతులు ఆదాము ఏవ చేసినటువంటి పాపం వల్ల మానవ జాతి అంతటి మీద శాపము దోషము దిగి వచ్చినని మనము ఈరోజు శాపగ్రస్తమైన పాపభూయిష్టమైన పాప ప్రభావములో ఉన్నటువంటి ఒక లోకములో, ఒక సమాజములో, కుటుంబములో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శాపమును గురించి, ఆదాము తెచ్చినటువంటి శాపమును గురించి మై డియర్ ఫ్రెండ్స్ పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయములో 12వ వచనములో చక్కగా తెలియజేస్తుంది. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 12వ వచనం, Romans 5:12. కనుక ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించెను. పాపము ద్వారా ఆ పాపము ద్వారా మరణము వచ్చెను. దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. చూడండి, వాక్యం సెలవిస్తుంది, ఈ ఒక్క మనిషియే ఆదాము సంతతి వారు. మై డియర్ ఫ్రెండ్స్, మనమందరము కూడా ఆ ఒక్క మనిషి ద్వారా పాపం ప్రవేశించును, ఆ ఒక్క మనిషి ద్వారా శాపం దిగి వచ్చును. ఈరోజు మానవ జాతి అందరూ కూడా ఆ శాపమునకు, పాపమునకు, సాతాను ప్రభావమునకు మై డియర్ ఫ్రెండ్స్ లోకంతో జీవిస్తూ ఉన్నాం. అందుకే
చెడు చేయటానికి ఎవరు ఎవరిని నేర్పించ అక్కరలేదు. ఈ శాపమునకు సైతాన ప్రభావానికి లోకం గురి ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆ సాతాను పాప ప్రభావం నుండి ఒక మనిషిని విడిపించి నీటి యందు పరిశుద్ధాత్మ యందు విడుదల నూతన జీవం పొందటానికి ప్రతి క్రైస్తవ దేవాలయంలో ప్రియులారా జ్ఞానస్నానం అనే సాంఖ్యం ద్వారా దేవుని బిడ్డలని దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధపరచి నూతన వ్యక్తులుగా మారుస్తూ ఉన్నారు. జ్ఞానస్నానం అనే సాంఖ్యం ప్రియమైన సహోదరి సహోదరులారా. Baptism gives you through water and the Spirit new life in Jesus. జ్ఞానస్నానం పొందిన వ్యక్తికి ఇంకా శాపము లేదు, దోషము లేదు, దేవుని కృప ఆ వ్యక్తి మీద దిగి వస్తూ ఉంది. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, అదే రోమిలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 18వ వచనం. వి షల్ రీడ్ సేమ్ 19 రోమన్స్ 5:18 and 19 మనం చదువుకుందామా? కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరకును విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మళ్ళీ చదవండమ్మా ప్రియలారా. ముఖ్యమైన అంశం ఇదే. ఎందుకు యేసుక్రీస్తు శిలువ మీద అందరికి గుర్తుగా వ్రేలాడబడాల్సి వచ్చింది? ఎందుకు మోషే సర్పమును ఎడారిలో ఎత్తాడు? ప్రియులారా, ముఖ్యమైనటువంటి విడుదలనిచ్చు దేవుని యొక్క ప్రణాళిక కార్యము ఇదే. చదవండమ్మా. ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుక్తమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఆది మనిషి ఒక్క మనిషి ఆదాము ద్వారా, ఒక్క స్త్రీ ఏవ ద్వారా మానవ జాతి అంతటి మీద వచ్చినటువంటి ఆ శాపము, ఆ అవిధేయత మానవ జాతి నుంచి పూర్తిగా తొలగించడానికి, పూర్తిగా తీసివేయటానికి ఇంకొక మనిషి లోకానికి అవతరించి ఆ శాపము, ఆ అవిధేయతను ఆయన తీసివేసి అందరికీ విడుదలను, ఆశీర్వాదమును ప్రసాదించినట్లు మనం చదువుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, the disobedience of one man and one woman has brought a curse and death into the world. The obedience of another man brings, my dear friends, blessing from the Lord. ప్రియలారా, ఇక్కడ మనిషి అని ఉంది, ద మ్యాన్ అని ఉంది. అందుకే బైబిల్లో మై డియర్ ఫ్రెండ్స్, దేవుని కుమారుడే యేసుక్రీస్తు. ఆయన స్వయంగా మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్ అని ఆ పదము మళ్ళా యేసుక్రీస్తును ఎత్తిపట్టి చూపిస్తూ ఉంది. ఒక మనిషి ద్వారా వచ్చినది ఇంకొక మనిషి ద్వారా తీసివేయబడాలి. అవిధేయత వలన వచ్చినది విధేయత వలన తీసివేయబడాలి. What has come through one man must be taken away by another man. What has come through disobedience must be taken away by obedience. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెండు ఉదాహరణలు ఉన్నాయి. ఒకవైపు ఆదాము శాపమునకు, దోషమునకు, పాపమునకు, అవిధేయతకి గుర్తు. రెండో మనిషి ఆశీర్వాదానికి, మై డియర్ ఫ్రెండ్స్, విధేయతలకు, దేవుని యొక్క కృపకు గుర్తుగా ఉన్నాడు. One man is a symbol of curse, sin and of disobedience. The other man is a symbol of blessing and of obedience and of God's grace
బట్ డియర్ ఫ్రెండ్స్, 2 మనుషులు, 2 men. అందుకే తండ్రి దేవుని యొక్క ఏకైక కుమారుడు యేసుక్రీస్తు నిజమైన సాక్షాత్ దేవుడే, కానీ ఆయన స్వయంగా బైబిలులో మనిషి కుమారుడు మనిషి కుమారుడు మనిషి కుమారుడు అవతరించును అని ఎంత చక్కగా వాక్యంలో ఉంటుంది. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్. ఆ మనిషి కుమారుడు మై డియర్ ఫ్రెండ్స్ శిలువ మీద మరణించకుండా మనిషి పాపాలు తీయటానికి వేరే మార్గాలు లేవా? నేను ఇంతకు అడిగాను కదా, పాము గరిచిన వాళ్ళు ఆ విషం తీసివేయటానికి, మరణ ద్వారము నుంచి తప్పించుకోవటానికి మందులు లేవా? మెడిసిన్స్ లేవా? ఇంకొక పాము రావాలా? అలాగే శాపానికి పాలైనటువంటి మనుషులను పాపము నుండి శాపను తొలగించడానికి ఇంకొక మనిషి కుమారుడు సిలువలో మరణించాలా? అంత ఉన్నతమైనటువంటి మహిమగల సింహాసనములో ఉన్నటువంటి దేవుడు మనిషిగా దిగి రావటమా? చనిపోవటమా? శాపగ్రస్తుడవటమా? చెట్టు మీద వేలాడటమా? చనిపోవటమా? సిలువేయబడటమా? ముళ్ళ కిరీటమా? పంచగాయాల? ఇది అసలు దేవుడేం కాదు, మీరు పిచ్చోళ్ళు. మనుషులు దేవుణ్ణి సిలువేయటమా? మనుషులు దేవుణ్ణి ముళ్ళ కిరీటం పెట్టటమా? కెన్ a human person crucify Jesus? Can a human person put a crown of thorns on God? వారికి అస్సలు ఏమాత్రం ఆలోచనకి కూడా రాని సంగతి దేవుని కుమారుడు సిలువ వేయబడటం, ఆయన మరణించటం. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని పరమ రహస్యాలు అది తెలుసుకోవడానికి మానవ బుద్ధితో ఏ ఒక్క మనిషి కూడా దేవుని ప్రణాళికలు తెలుసుకోలేరు. No one can understand God's plan with the human thinking and human understanding. దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుని రహస్యాలు ఏంటో అవి తెలుసుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ దేవుని ఆలోచనలు కావాలి, దైవిక జ్ఞానం కావాలి, పరిశుద్ధాత్మ కలిగించు ఆలోచన కావాలి. ఆ ఆలోచన ఏంటి? దైవిక జ్ఞానం ఏమిటి? అది తెలుసుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్ పునీత పౌలు గారు యాకోబు రాష్ట్రంలో తీసుకుంటామా? యాకోబు రాష్ట్రం లేక 3వ అధ్యాయము 17వ వచనం, లెటర్ టు జేమ్స్ చాప్టర్ 3 వర్స్ 17 చదువుకుంటే, ప్రియబడరా, మానవ ఆలోచనలు దైవిక ఆలోచనలు తేడా ఏమిటి? దేవుని రహస్యాలు మనిషి ఎలా అర్థం చేసుకుంటాం? హౌ కెన్ అ మ్యాన్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్? ఇక్కడ వాక్యం సెలవిస్తుంది దైవిక జ్ఞానము ఏమిటో. చదువుతామా? కానీ దివ్యమగు వివేకము స్వచ్ఛమైనది, అంతేకాక అది శాంతిప్రదమైనది, మృదువైనది, స్నేహపూర్వకమైనది, అది కనికరముతో నిండియుండి సత్కార్యప్రదమగును, అది పక్షపాతమునకును వంచనకును దూరమైనది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, దైవిక రహస్యాలు, దైవికమైనటువంటి తెలివి, జ్ఞానము ఏ మనిషి కూడా మానవ చదువులతో డిగ్రీ మీద డిగ్రీ పెట్టుకుంటే, మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటే అది వచ్చేది కాదు. వాక్యం సెలవిస్తుంది దైవిక ప్రణాళికలు, దైవిక పద్ధతులు, గాడ్స్ ప్లాన్ అర్థం చేసుకోవటానికి ప్రియబిడ్డలారా దేవుడు కలిగించిన జ్ఞానము కావాలి. ఆ దేవుడు మై డియర్ ఫ్రెండ్స్ తెలియపరిచినటువంటి రహస్యాలలో మర్మాలు ఉన్నాయి. ఆ యేసుక్రీస్తు మై డియర్ ఫ్రెండ్స్ మన కోసం ఒక శాపముగా మారి సిలువలో కొట్టబడి ఒక్క మనిషి ద్వారా, ఆదాము ద్వారా మానవుల అందరి మీద తెచ్చినటువంటి శాపమును ఆయన తొలగించును. ఎలా తొలగించాడు మై డియర్ ఫ్రెండ్స్? యెషయా ప్రవక్త గ్రంథం 52వ అధ్యాయము 14 చదువుతామా? యెషయా ప్రవక్త గ్రంథం 52వ అధ్యాయము 14 వచనం. జన సమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను, అతడు వికృత రూపమును తాల్చియున్నందున నరుని వలె కనిపింపడయ్యెను.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఆ యేసుక్రీస్తు మానవుల శాపమును తొలగించడానికి, టు రిమూవ్ ద కర్సెస్ కేమ్ ఆన్ ఎవ్రీ హ్యూమన్ పర్సన్, శాపము తొలగించటానికి, అది తీసివేయటానికి ఆయన స్వయంగా ఒక శాపమై మారి సిలువలో అండగొట్టబడి, ప్రియబిడ్డలారా, ఆయన శరీరమును చూస్తే, సిలువ మీద వేలాడినటువంటి యేసుక్రీస్తును చూస్తే ఆయన ఒక మనిషిలాగా కనపడలేదు. ఒక మాంసం ముద్దగా మారినట్లు అతన్ని చూసిన వాళ్ళందరూ భయపడి భారిపోయినట్లు మరి ఫ్రెండ్స్ వాక్యం సెలవిస్తుంది. సిలువ వేయబడి, ముళ్ళ కిరీటం వేయబడి, నరక యాతన సహించి మరి ఫ్రెండ్స్ మానవులందరి మీద ఉన్నటువంటి శాపమును తొలగించడానికి ఆయన స్వయంగా శాపమై మారి ఆయన భుజాల మీద మన భారమును, పాపమును ఆయన మోసుకుని ఆయన మన కోసం రక్షణ ప్రసాదించినట్లు మరి ఫ్రెండ్స్ మనం వాక్యం చదువుతూ ఉన్నాం. మరి ఫ్రెండ్స్, నా క్వశ్చన్ ఏంటంటే, నేను ముందు అడిగాను, యేసుక్రీస్తు శిలువ మీద మరణించుకోకుండా మనిషి శాపాలు తొలగించడానికి వేరే ఏ మార్గాలు లేవా? తండ్రి దేవుని యొక్క ఏకైక కుమారుని యేసుక్రీస్తును పాపులైన మానవుల చేతులకి అప్పగించబడి ఘోరమైన దారుణమైన శిలువ మరణానికి గురి అవ్వకుండా మనిషి పాపములు, మనిషి శాపములు తీసివేయటానికి దేవునికి వేరే ఏ మార్గము లేదా? కొంతమంది ఈ క్వశ్చన్ అడుగుతున్నవాడు. ఏంటి, మీ దేవునికి యేసుక్రీస్తుని మరణానికి అప్పచెప్పకుండా నిన్ను రక్షించే మార్గం వేరే లేదా? యువర్ గాడ్ హ్యాస్ నో వే టు సర్వ్ యూ అపార్ట్ ఫ్రమ్ the horrible, fearful death of Jesus on the cross. ప్రియబిడ్డలారా, వేరే మార్గం లేదా అని అడిగితే దానికి ఒక సమాధానం యేసుక్రీస్తు స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. The Gospel of Matthew chapter 26 verse 39. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనములో మరి ఫ్రెండ్స్ యేసుక్రీస్తు స్వయంగా అడుగుతూ ఉన్నాడు, వేరే ఏమైనా మార్గం ఉందా? వేరే ఏమైనా మార్గం లేదా? మరణం తప్ప, శిలువ మరణం తప్ప, ఈ యాతన తప్ప, ఈ శాపం తప్ప వేరే ఏ మార్గాలు లేవా? 39వ వచనం. ఆయన కొంత దూరం వెళ్ళి, మరి ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తాను అప్పగించబడినటువంటి ముందు రాత్రి కొంత దూరం ఆయన తోటలో మోకరించి సాగిలపడి తన మరణమును కళ్ళ ముందు చూస్తూ తండ్రి దేవుని ముందు ప్రార్థిస్తూ ఉన్నారు. తండ్రి, ఆ ప్రార్థన వినండి. ఆ ప్రార్థనలో కన్నీరు కార్చి తన రక్తమును చెమట్టగా ధారధారగా మట్టి మీద పడినంత వరకు నరక వేదన యాతన అనుభవించి యేసుక్రీస్తు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనలో ఆయన ఏమడుగుతూ ఉన్నాడు? వాట్ ఈస్ జీసస్ ఆస్కింగ్ టు ద ఫాదర్ ద నైట్ బిఫోర్ హీ సఫర్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ, asking the Father, is there any way to escape this horrible death? చదవండమ్మా. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోవునుగాక. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము. నేల మీద సాగిలపడి మోకరించి యేసుక్రీస్తు తండ్రిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఓ తండ్రి, నేను ఈ శిలువ మరణము భగించిన తప్ప వేరే ఏ మార్గముందా? సాధ్యమైతే ఈ పాత్రము నా నుంచి తొలగిపోవునుగాక. నాకు వద్దు. అది సాధ్యమై ఉంటే తండ్రి దాన్ని ఎప్పుడో తీసివేసేవాడు. మరి ఫ్రెండ్స్, సాధ్యం కాలేదు.
అందుకే 3 సార్లు యేసుక్రీస్తు పోయి ఆ రాత్రి తోటలో మోకరించి ప్రార్థించినను ఆయనకి మాత్రం జవాబు దొరకలేదు, ఏం మాట్లాడలేదు. వాక్యం సెలవిస్తుంది, ఆ వేదన భరించలేక తట్టుకోలేక ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయన రక్తము చెమట్టగా మారి ధారధారగా భూమి మీద పడినట్లు మనం చదువుతూ ఉన్నాం. తండ్రి దేవునికి వేరే ఏ మార్గము లేదు. మనిషి ద్వారా వచ్చిన శాపము మనిషి ద్వారా తీయటానికి తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి ఒక శాపముగా ఆయన సమర్పించాడు. బిడ్డలారా, వేరే ఏ మతములో వేరే ఏ గ్రంథములో ఈ లోకములో ఎక్కడెక్కడ కని విని ఎరగలేదు మనుషులని అంతగా ప్రేమించిన ఒక దేవుడు. క్రైస్తవుడికి మాత్రమే ఈ హక్కు, ఈ అధికారం, ఈ రైట్ ఉంది. ఈ సంతోషకరమైన వార్త ఏమని, నిన్ను ప్రేమించే ఒక దేవుడు నీకున్నాడు. నీకోసం సొంత కుమారుని నీకోసం సొంత బిడ్డని యాగబలిగా మనిషి రక్షణార్థము సమర్పించే దేవుడు క్రైస్తవుడైన మనకు మాత్రమే ఉన్నాడు. వరే ఒక్క మతములో కూడా ఇది లేదు. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవుడు ఈ లోకములో అత్యధిక జనసంఖ్యలో 33.5% లోకమంత జనసంఖ్యలో క్రైస్తవులకే మొదటి అగ్రమైన స్థానములో మనమున్నాం. యేసుక్రీస్తు వేరే ఏ మతములో ఏ దేవుడు తన సొంత కుమారుని మనిషిని రక్షణార్థమై ఒక శాపముగా ఒక మరణముగా ఎక్కడ కూడా మనం కని విని ఎదగలేము, మనం ఎక్కడ చదవలేము. డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు మాత్రమే తండ్రి దేవుడు ఏకైక కుమారుడు మాత్రమే నీ కోసం మరణించాడు, నా కోసం మరణించాడు, శాపముగా మారాడు. ఆ యేసుక్రీస్తుని నమ్ముకోవటం నాకు గర్వముగా భావిస్తూ ఉన్నాను. I will proud of being a Christian, my dear friends. క్రైస్తవుడిగా ఉన్నానని గర్వంతో చెప్పుకుంటా నేను ఆ దేవుని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ మాట వింటే ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క నరాలలో నీ రక్తం వేడి ఎక్కాలి. నువ్వు క్రైస్తవుడై ఉంటే, if you are a Christian, my dear friends, నేను క్రైస్తవుడును అని నీ మెడ మీద వేసుకున్నటువంటి సిలువ అది 10 మంది కన్ను చూడకుండా దాచిపెట్టడానికి కాదు, నేను క్రైస్తవుడు అని గర్వంగా నిలబెట్టడానికే నా దేవుడు నా కోసం మరణించాడు. నా దేవుడు నన్ను ప్రాణ త్యాగం ఇచ్చాడు. నన్ను ఆయన నడిపిస్తున్నారు. బడి ఫ్రెండ్స్, అందుకే అందరికి బాగా నచ్చిన, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు పద్దాక చూస్తున్నటువంటి ఒక వచనం ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, జాన్ 3:16. అది అందరికి బైహార్టే. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, తన ఏకైక కుమారును యేసు క్రీస్తుని లోకానికి రక్షకుడుగా ఆయన ప్రసాదించాడు. God so loved the world that he gave his only son Jesus to be our savior. ఎక్కడ పోయినా మీరు చూస్తున్నటువంటి ఒక వాక్యం ఇది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడంటే, దేవుడు లోకమును అంటే లోకములో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఈ ప్రేమ అర్థం చేసుకోవాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మానవ బుద్ధి సరిపోదు. We cannot understand the love of God. సొంత కొడుకును, సొంత కుమారుని మానవులు పాపం వల్ల తెచ్చుకున్నటువంటి శాపమును తొలగించడానికి తన ఏకైక కుమారును శాపముగా మార్చి శిలువ మీద అంటగొట్టి, చెట్టు వలన వచ్చినటువంటి శాపము, మనిషి వలన వచ్చినటువంటి శాపము, పాము వలన వచ్చిన శాపమును యేసుక్రీస్తు తన సొంత భుజం మీద వేసుకుని మనందరికీ శాపము నుండి విడుదల, రక్షణ ప్రసాది.
జీవ వృక్షపు ఫలము భుజించి దైవ ఆజ్ఞను ధిక్కరించి సకల మానవ జాతి అంతటికీ పాపము సంక్రమించే. ఆదాము వలన వచ్చిన శాపమిదే. జీవ వృక్షపు ఫలము భుజించే దైవ ఆజ్ఞను ధిక్కరించే సకల మానవ జాతి అంతటికీ పాపము సంక్రమించే. క్రీస్తు యేసుని శిలువ బలియాగం చెట్టు కొమ్మపై వేలాడగా సకల మానవ జాతి అంతటికీ నిత్య జీవము ప్రసాదించే. క్రీస్తు యేసుని శిలువ బలియాగం చెట్టు కొమ్మపై వేలాడగా సకల మానవ జాతి అంతటికీ నిత్య జీవము ప్రసాదించే. ఒక మనిషి ద్వారా వచ్చిన శాపమును ఇంకొక మనిషి మరణము ద్వారా పూర్తిగా తీసివేశాడు. ఆ యేసు క్రీస్తునందు బాప్టిజం ద్వారా, జ్ఞానస్నానం ద్వారా నువ్వు నన్ను విశ్వసించుకొని బిడ్డలారా ఆయన రక్షణ సమర్పించుకుంటే ఆ యేసు క్రీస్తును మై డియర్ ఫ్రెండ్స్ శాపము లేదు, పాపము లేదు, రోగము లేదు, వేదన లేదు, కన్నీటి లేదు, సమస్య లేవు. ఎందుకంటే ఆయన సజీవుడుగా నిన్ను తప్పించుకున్నాడు. అందుకే యేసు క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తికి, యేసు క్రీస్తునందు జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి శాపము లేదు, పాపము లేదు, రోగము లేదు, మరణము లేదు. ఎందుకంటే నా దేవుడు నా కోసం శాపమై మారాడు, మరణించాడు, మూడవ నాడు లేచాడు. ఆ యేసు క్రీస్తునందు రక్షించబడినటువంటి బిడ్డలే ఇక్కడ కూర్చున్న మీరందరూ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన శిలువ బలియాగం, ఆయన వేదన, ఆయన కన్నీరు, ఆయన మరణం, ఆ యేసుక్రీస్తే కల్వరిలో నీ కోసం కన్నీరు కార్చాడు. బిడ్డ, నశించిపోతున్నటువంటి మనుషులని రక్షించడానికి ఆయనే సిలువలో ఒక యాగముగా మారాడు. He cried for you and wept for me to save everyone in the name of Jesus. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే ఎడారిలో సర్పమును ఎలా లేవనెత్తాడో అలాగే మనిషి కుమారుడు శిలువ మీద ఎత్తబడును అని వాక్యం సెలవిస్తూ ఉంటే, ప్రియ సహోదరి సహోదరులారా, పామును పాము ద్వారాను, చెట్టును చెట్టు ద్వారాను, మనిషిని మనిషి ద్వారానే యేసుక్రీస్తు రక్షించ చిత్తగించాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, the snake by a snake, tree by a tree, and a man by another man, God saved the entire human race and the world. ఆ యేసుక్రీస్తు నమ్ముకోవటం, విశ్వసించటం, ఒక కుమారుడుగా కుమార్తెగా జీవించటం, దానికంటే గొప్ప ఇంకొక సంగతి ఈ లోకములో లేదు.
There's nothing in the world more important than being a Christian, my dear friends. ఏ యేసుక్రీస్తు అయితే నీ కోసం మరణించాడో, నా కోసం మరణించాడో, ఆ యేసుక్రీస్తునందు విశ్వసించటం. ఒక్క నిమిషం లేచి నిలబెడదామా? ఒక్క నిమిషం లేచి నిలబెడదాం. ఎక్కడ ఉన్న వెరవయ్యువా అందరు కూడా పైకి లేచి నిలబెడదాం. రెండు చేతులు మీ గుండె మీద పెట్టి, దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక మన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఆయన నామములో నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డను, జ్ఞానస్నానం పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డను సకల పాపము శాపము నుండి రక్షించటానికి ఆ యేసుక్రీస్తు మనిషిగా మనకు రక్షకుడుగా ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. అలాగే కళ్ళు మూసుకుని ఆ యేసుక్రీస్తు మన కోసం శాపముగా మారి శిలువ మీద ఒక మాంస ముద్దగా మారి మనిషి వలె కనిపింపడాయను అని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీ మనస్సులో ఆ యేసుక్రీస్తు రూపాన్ని, భావాన్ని ఒక్క నిమిషం చూడండి. తల మీద ముళ్ళ కిరీటము వేయబడ్డాడు. శరీరమంతా 5600 గాయాలతో, కొరడా దెబ్బలతో ఆయన వేయబడ్డాడు. ఒక్క మనిషి శరీరం మీద 5600 కొరడా దెబ్బల ద్వారా చీల్చబడిన శరీరము, రక్తము ధారధారగా ప్రవహిస్తూ ఉన్న శరీరమును 2 రోజుల నుంచి ఏమి తినలేదు, ఏమి తాగలేదు, ఆకలి దప్పికతో ఉన్నటువంటి యేసుక్రీస్తు భారమైన సిలువ మోసుకుని మళ్ళ బోల్తా పడి కల్వరి కొండపైకి ఆయన నడిపించారు శత్రువులు. ఒక మనిషికి కావలసినటువంటి భోజనము కంటే, ఇల్లు వసతి కంటే అవశ్యమైనదే ఒక మనిషికి వస్త్రము. ఆ వస్త్రము కూడా తీసివేసి నగ్న శరీరముడై, నగ్నుడై ఆయనని శిలువ మీద అంటగొట్టాడు. రెండు చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు దిగబడి చెట్టు మీద అండగొట్టబడినటువంటి యేసుక్రీస్తును ఒక్కసారి చూడండి బిడ్డలారా. ఆయన చనిపోయాడా అని చూడటానికి గుడ్డివాడు సైనికుడు ఒకడు ఈటతో తన ప్రక్కని పొడిచి ఆయన చచ్చాడా లేదా అని కూడా చూస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయం నుండి ధారధారగా పడినటువంటి పరిశుద్ధ రక్తము, జీవజలము ఈ రోజు మానవ జాతి అందరికీ నీతి వలన, పరిశుద్ధ రక్తం వలన, జ్ఞానస్నానం అనే సంఖ్య ద్వారా రక్షణ ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ నీటిలో, ఆ రక్తములో ప్రతి ఒక్క మనిషికి రక్షణ ప్రసాదిస్తున్న యేసుక్రీస్తు ఈ రోజు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తును ఒక్కసారి చూడు బిడ్డా. నీకోసమే తన ఏకైక కుమారుని ఒక సిలువ యాగముగా మార్చాడు. రమ్మణుచున్నాడు
తారా కరము చాచి రమ్మనుచున్నాడు. ఎన్ని వేదనలు ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా నీకోసం మరణించే ఒక రక్షకుడు ఉన్నాడని ఎప్పుడు గుర్తుపెట్టుకుని బిడ్డలారా. నీకు యేసుక్రీస్తునందు ఇక శాపము లేదు, ఇక పాపము లేదు, ఇక దోషము లేదు, ఇక సమస్య లేవు. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు రక్షించబడ్డావు. ఆ యేసుక్రీస్తు నిన్నే పిలుస్తూ ఉన్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాతతారా కరము చాచి రమ్మనుచున్నాడు. യേശു വിളിക്കുന്നു, യേശു വിളിക്കുന്നു, സ്നേഹമോടെത്തും കരങ്ങൾ നീട്ടി. യേശു വിളിക്കുന്നു, Jesus calls us out. Jesus calls us out. It's that is the door. Jesus calls us out. ఆ యేసుక్రీస్తును అలాగే ఒక్క నిమిషం చూడండి. నిన్ను చూస్తూ ఉన్న యేసుక్రీస్తు, నిన్ను చూస్తూ ఉన్నటువంటి రక్షకుడు. జీసస్ లుక్స్ అట్ యు, జీసస్ లుక్స్ అట్ యు. బిడ్డా, నీకోసం శాపముగా మారిన ఆయన, నీకోసం మరణముగా మారిన ఆయన ఈరోజు మళ్ళ పాపం చేస్తూ మనము ఇంకను నశించిపోతూ ఉన్నామా? అబద్ధాలు, నేరాలు, దొంగతనము, మోసపు, వ్యభిచారము, చెడు పుస్తకాలు, చెడు బొమ్మలు, ఇంటర్నెట్, పోర్నోగ్రఫీ, వ్యభిచారములు, కామమోహ తలంపులు, మందు, పొగ, బీడి, గుట్కా. నీ శరీరము ఆయన ఆలయమని నీకు తెలవదా? ఆ శరీరమును మళ్ళా పాపము చేయటానికి వినియోగించుకుంటున్నామా? రక్షకుడవైన యేసు నీకోసం ఉంటే ఆయన ద్వారా ఆ రక్షణ పొందుకోవటానికి. పాము కరిచినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి గుర్తించుకున్నట్లు వేదనలో, ఇబ్బందులు, కష్టాలలో, కన్నీటిలో ఆ దేవుణ్ణి గుర్తించుకోండి బిడ్డ. నువ్వు రోగములో ఉన్నావా? నీవు అప్పుల సమస్యలో ఉన్నావా? శాపమునకు పాలై ఉన్నావా?
కన్నీటిలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? నన్ను రక్షించేవాడు ఎవరు లేడు అని బాధపడుతూ ఉన్నావా? వేదనలో, కన్నీటిలో, కష్టాలలో ఆ యేసు క్రీస్తుని గుర్తించుకోండి బిడ్డలారా. నిన్ను రక్షించే ఆయన నిన్ను చేయి చాచి రక్షిస్తాడు. స్వస్థతను నీకే ఆయన ప్రసాదిస్తాడు. విడుదలను నీకే ఆయన కలిగిస్తాడు. అయ్యా, నా కోసం కల్వరిలో కన్నీరు కార్చి మరిచావే, నన్ను మరల రక్షించుము దేవా. ఒక క్రైస్తవుడుగా జీవించి క్రైస్తవుడుగా మరణించడానికి ఆ కృపను నాకు ప్రసాదించుము దేవా అని మనస్సారా నిన్ను, నీ కుటుంబాన్ని యేసు క్రీస్తుకు సమర్పించుకుని, అయ్యా నా కోసం కల్వరిలో మరణించావు, నా కోసం రక్త చెమటలను కార్చావు, నా కోసం సిలువ మోసావు, నన్ను రక్షించుమని ఆ యేసు క్రీస్తుని ప్రార్థిస్తాను. నా కోసం మరణించిన దేవా, నీకే వందనములు. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. రెండు చేతులు అలాగే పైకి లేపి సిలువలో నీ కోసం మరణించిన యేసు క్రీస్తు వైపు రెండు చేతులు ఎత్తి, అయ్యా నీకే వందనము దేవా, నన్ను రక్షించిన దేవా, శాప విముక్తిని కలిగించిన యేసయ్యా నీకే వందనము అని పూర్ణ మనసుతో, హృదయముతో ఆయన రక్షణ సొంతముగా చేసుకోవాలని, ఆయన రక్షణ ద్వారా శాపము తొలగించబడాలని, రోగములు నయమైపోవాలని, బంధకాలు వీడిపోవాలని, పైశాచిక బంధకాల నుంచి నీకు విడుదల కలగాలని, సాతాను రాజ్యము కూర్చివేయబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా, నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా
పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గోతా కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి. బిడ్డలారా, మళ్ళీ మళ్ళీ పాపములో పడిపోతున్నానని బాధపడవద్దు. మళ్ళా సాతాను శోధనలకు గురి అవుతున్నానని నిరాశపడవద్దు. మళ్ళా శోధనలు వస్తూ ఉన్నాయని నీవు నిరాశపడవద్దు. మళ్ళా పడిపోయినను నిన్ను యేసుక్రీస్తు నిన్ను మళ్ళా తిరిగి లేపుస్తాడు. ఆయన సకల పాపము నుండి నీకు ఆయన విడుదల కలిగిస్తాడు. శోధనల నుండి నీకు రక్షణ ప్రసాదిస్తాడు. యేసయ్యా, నువ్వు నా కోసం మరల లేచావే, నన్ను చేపట్టి లేవనెత్తమ దేవా అని ప్రార్థించుకుంటారు. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గోతా కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గోతా కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అందరూ కూడా యేసయ్యా వందనమయ్యా చేతులెత్తి వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. యేసయ్యా వందనము నీకే. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. యేసయ్యా వందనము, యేసయ్యా నీకే వందనమయ్యా. కల్వరి శిలువలో చెట్టు మీద వ్రేలాడుతున్న యేసు క్రీస్తు సన్నిధిలో అందరూ కూడా మోకరించండి.
నీ ముందు కల్వరి శిలువ మీద, చెట్టు మీద యేసుక్రీస్తు వ్రేలాడబడ్డాడు. ఆ కొండ మీద ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను ఉన్నాడు. ఆయనతో పాటు యేసుక్రీస్తు తల్లి మరియమ్మ. నువ్వు కూడా మోకరించి యేసుక్రీస్తు సిలువ చెంద యోహానుతోను మరియమ్మతోను నువ్వు కూడా మోకరించి ఆయన సిలువ పాదాలు పట్టుకుందామా? ఆ యేసుక్రీస్తు సిలువ చెంద మోకరించిన నువ్వు ఒక్క నిమిషం గుర్తించుకోండి, నీ మీదను నీ కుటుంబం మీదను ఏమైనా శాపము నీకుంది అని నీకు అనిపిస్తుందా? నువ్వు యేసుక్రీస్తు సిలువ చెంద మోకరించి ఉన్నావు. నీ మనసులో ఒక్కటి గుర్తించుకోండి, నీ మీద నీ కుటుంబం మీద ఏమైనా తీరని శాపము, తీరని దోషము ఏమైనా నీ కుటుంబం మీద ఉందా? దానివల్ల నువ్వు బాగుపడలేకపోతున్నావు. నువ్వు ఏమి చేసినా పైకి రావటం లేదు. నెల ఆఖరికి ₹1 మిగిలటం లేదు. ఏమి చేసినా అభివృద్ధి లేదు. Do you think you have a curse on your family? ఏమైనా శాపం వల్ల నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న ఏమైనా శాపమునకు పాలై ఉన్నావా? వేదనలో ఉన్నావా? ఒక్క నిమిషం గుర్తించుకోండి. నరక సాతాను తెచ్చిన శాపము ఈరోజు నీ నెట్టి మీద వచ్చిందా? నీ తల మీదకి వచ్చిందా? ఒక్క నిమిషం గుర్తించుకుందాం. అప్పుల సమస్యలకు పాలై, అప్పులు తీర్చలేక ఏమి తలపెట్టినా కలిసి రావటం లేదని, ఏమి చేసినా నేను అభివృద్ధి చెందటం లేను అని నువ్వు బాధపడుతున్నావా? ఎన్నిసార్లు పరీక్ష మళ్ళా 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 పరీక్ష రాసినా నువ్వు ఫెయిల్ అవుతున్నావని, ఒక విద్యార్థినిగా ఉండి పరీక్షలో మళ్ళా ఫెయిల్ అయినందుకు నువ్వు వేదనలో ఉన్నావా? ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా, అప్లికేషన్ పంపించినా ఉద్యోగం నీకు రావటం లేదని నువ్వు ఈరోజు వేదనలో ఉన్నావా? నీ పిల్లలకి మంచి వివాహ సంబంధం రావటం లేదని తల్లిగా, తండ్రిగా నువ్వు వేదనలో ఉన్నావా? వివాహం ఆడినా గర్భఫలము లేదని, పిల్లలు పుట్టడం లేదని, కడుపు శాపమునకు పాలైందని నువ్వు కన్నీటిలో ఉన్నావా? గొడ్రాలు అని మనుషులను పిలుస్తూ ఉన్నారా? తీరని వ్యాధి, రోగము, మందు లేదు, వైద్యము లేదు, మూలము లేదు, నయం కానటువంటి రోగాలు నిన్ను పట్టి బీడిపిస్తూ ఉందా? వివాహం చేసుకున్న పిల్లలు సంతోషముగా ఉండటం లేదని, నరక యాతన, నరక బాధలు వాళ్ళు అనిపిస్తూ ఉన్నారని మీరు బాధపడుతున్నావా? చేతపడి మంత్రతంత్ర దుష్ట శక్తులు, అపవాది తంత్రములు, మంత్ర మాయములు
చెడు దృష్టి, చెడు చూపు, ఇటువంటి శత్రువుల ప్రభావం వల్ల నువ్వు నలిగిపోతున్నావా? నీ కుటుంబములో శాంతి లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, నెమ్మది లేదు. ఎక్కడో పారిపోవాలనిపిస్తుంది, ఆత్మహత్య చేయాలనిపిస్తుంది, చంపేయాలనిపిస్తుంది. ఏ సమస్యలు నువ్వు ఉన్నావు, ఏ కష్టములు నువ్వు ఉన్నావు, ఏ ఇబ్బందులు నువ్వు ఉన్నావు, యేసు పాదాల చెంద నువ్వు సాగిలపడి శిరములు వంచి ఆయన పాదాలు పట్టుకుని యేసుక్రీస్తుని అడగండి. యేసుక్రీస్తు ముందు సాగిలపడి, యేసుక్రీస్తు ముందు శిరములు వంచి ఆయన పాదాలు పట్టుకుని సాష్టాంగం పడి ఆయన పాదాలు పట్టుకుని అడగండి, ప్రభువా నా కోసం శాపమై మారావే, నా శాపము నుండి నన్ను తొలగించుమని ప్రార్థన చేసుకుందాం. ఆయన పొందిన వేదనల వల్ల మనకి స్వస్థత ఆయన చేకూర్చును అని వాక్యం సెలవిస్తూ ఉంటే, దేవా నీ పంచగాయాలలో నన్ను దాల్చుకొని నాకు స్వస్థత దయచేయము దేవా అని ప్రార్థిస్తాం. శాపము నీ మీద, నీ కుటుంబం మీద ఉండే దేవా శాపమును తొలగించుమని ప్రార్థన చేసుకుందాం. గర్భఫలం లేకపోతే దేవా నా కోసం కల్వరిలో నీవు చిందిన పరిశుద్ధ రక్తము ద్వారా సకల మూయబడిన గర్భసంచి తెరవబడునుగాక. కుటుంబంలో శాంతి సమాధానమును దిగి వచ్చినగాక ప్రార్థిస్తున్నాం. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించండి. కన్నీరు కార్చి ప్రార్థించు. జీసస్, శాపము, రోగము, వేదన, వ్యాధి, కన్నీరు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు కార్చి యేసయ్యా నన్ను రక్షించమని ప్రార్థించు. ఆయన పాదాలు పట్టుకుని అడుగు. ఈరోజు నీకు ఈరోజు ఆయన విడుదల కలిగిస్తాడు. కన్నీరు తుడిచి వేస్తాడు. నీకు విడుదల కలిగిస్తాడు. ఈరోజు శాపమును ఆయన తొలగిస్తాడు. స్వస్థత నీకు కలిగిస్తాడు. నీ కోసం నిన్ను ఆయన ఎంతగానో ప్రేమించాడు. నిన్ను ఎంతగానో ప్రేమించాడు. జీసస్, జీసస్, యేసయ్యా అని పిలువు. ఆయన పాదాలు పట్టుకుని అడుగు. జీసస్, సర్వ్ మీ లార్డ్. స్వస్థతను, విడుదలను, ఆయన అనుగ్రహమును, ఆశీర్వాదము కోసం ఈ రాత్రి దేవుడితో ప్రార్థిస్తాం. నేను ఈ సమయము మీ ఒక్కొక్కరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. నీ కోసం గురువులు ఈ సమయము ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. శాపమును వీడిపోవాలని, బంధకాలు తెగిపోవాలని, స్వస్థత కలగాలని మమ్మ సదా కరుణించి కాచి కాపాడదేవా. మీ అతి పరిశుద్ధమైన నామములు పరలోకములు, భూలోకములు, పాతాళములు ఉన్నటువంటి సకల శక్తులు వణుకుచు నీ ముందు మోకాలు ఉంచి ప్రార్థిస్తున్నదని ప్రభువా మాకు సెలవిస్తున్న నీకే స్తోత్రం. భూమిలో మానవ లక్షణార్థమై యేసు క్రీస్తుని నామము తప్ప ఇంకొక నామము ఇయ్యబడలేదని
వాక్యములో సెలవిస్తున్న ఈ దేవా, ఆ ఘనమైన పరిశుద్ధ నామమును ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాము దేవా. మానవుల కోసం కల్వరి శిలువలో మీ పరిశుద్ధమైనటువంటి రక్తమును కార్చి మా కోసం మరణించిన యేసయ్యా, ఈరోజు నీ పాదాలు పట్టుకుని నీ ముందు సాగిలపడి సాష్టాంగముపడి ప్రార్థిస్తున్న ఈ బిడ్డల మీద నీ యొక్క చల్లని చూపును ఉంచుము దేవా అని ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధ రక్తము ఈ బిడ్డల మీద చిలకరించుము దేవా అని ప్రార్థిస్తున్నాం. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ఈ బిడ్డల మీద, ఈ బిడ్డల కుటుంబం మీద, ఈ బిడ్డల పిల్లల మీద, అమ్మ మీద, నాన్న మీద, భార్య మీద, భర్త మీద, వ్యవసాయం మీద, ఉద్యోగం మీద సకల రకరకాల సకల శాపములు, దోషములు యేసు క్రీస్తు రక్తములో బంధిస్తూ ఉన్నాం దేవా. సకల శాపములు తొలగిపోవునుగాక. యేసు క్రీస్తు శిలువ ముద్ర వేసి సకల శాపములు బంధిస్తూ ఉన్నాము. పరిశుద్ధుడైన దేవా, అతను పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు ఆయన స్వస్థత చేకూర్చును అని వాక్యం సెలవిస్తూ ఉండగా దేవా, ఈరోజు రకరకాల రోగ వ్యాధి వల్ల నయం కాలేనటువంటి ఎన్నో వేదనలు, రోగాలు, తల నుంచి అదే కాళ్ళ వరకు శరీర అవయవాలలో ఉన్నటువంటి ఎన్నో రకరకాల రోగాలు ఉన్నాయి దేవా. ఈ రోగ వ్యాధి బాధలన్నిటినీ ఇదిగో నీ సిలువ చెంత సమర్పిస్తూ ఉన్నాము దేవా. ఒక్క మాట పలికి ఇజ్రాయెల్ ప్రజలకి స్వస్థత కలిగించిన దేవా, నీ మాటను ఇక్కడ ఈ బిడ్డలకి వినిపించుమయ్యా అని ప్రార్థిస్తున్నాం. నీ ఒక్క మాట చాలు దేవా, నీ ఒక్క చూపు చాలు దేవా, నీ ఒక్క నీడ చాలు దేవా. నేను స్వస్థత పొందుకుంటున్నాను ఈ బిడ్డగా విశ్వాసముతో ఈ బిడ్డలు సాగిలపడి ప్రార్థిస్తూ ఉండగా సకల రోగములు, వ్యాధి బాధలను నీ నామములో దేవా స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ పంచగాయాలలో ఇక్కడ మోకరించిన సకల రోగులను దాల్చుకోదేవా అని ప్రార్థిస్తున్నాం. అతను తల మీద వేయబడినటువంటి ముళ్ళ కిరీటము ద్వారా సకల తల సంబంధమైన రోగములు స్వస్థతలు పొందునుగాక. ఆయన పంచగాయాల ద్వారా కాళ్ళు, చేతులు సంబంధించిన అన్ని రోగములు నయమైపోవునుగాక. ఈటతో పొడిచి తెరవబడిన యేసు క్రీస్తు పరిశుద్ధ తెరు హృదయము నుండి జారిపడిన రక్తముతో, జీవజలముతో సకల ఆంతరిక అవయవాలకున్న రోగములు, వ్యాధి బాధలు నయమైపోవునుగాక. యేసు క్రీస్తువా, నీ నామములో ఇక మీదట శాపము లేదు దేవా. నీ నామట మా పేరిట ఇక మీద కన్నీటి లేదు, ఇక మీదట వేదన లేవు. దేవుని బిడ్డలుగా, పుత్రులుగా జీవించడానికి కృప మాకు పరిశుద్ధాత్మ ద్వారా దయచేసినందుకు స్తోత్రం దేవా. రోమా 5:5 వచన ప్రకారం దేవుని ప్రేమ తన పరిశుద్ధాత్మ ద్వారా మానవ హృదయాలలో పోషణ వాళ్ళకిన ప్రభువా. 2వ యోహాను 6వ వచనములో ప్రేమ అనగా మనము దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించడమే అని మాకు నేర్పించిన దేవా. ఈ బిడ్డలు ఏ ఒక్కళ్ళు కూడా ఇక మీదట పాప మార్గములో పయనించుకోకుండా, శాప మార్గములో పయనించుకోకుండా శారీరక సంబంధమైన సకల శాపము, సకల పైశారిక ప్రేరణను, పాప ప్రభావమును అన్నిటినీ, సకల పాపమును ప్రభువా ఈ బిడ్డ నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. శోధింపబడినప్పుడు,
శోధనలను జయించే నిగ్రహ శక్తిని అనుగ్రహించుము దేవా. సాతాను రాజ్యము కూర్చివేయటానికి ఆత్మశక్తిని ప్రసాదించుము దేవా. మొదటి యోహాను 3:8 ప్రకారం సాతాను సకల కృత్యములను నశింపచేయటానికి మనిషి కుమారుడు అవతరించును అని పలికిన ప్రభువా, నీ మనిషి కుమారుడైన అవతరించిన యేసుక్రీస్తు నామములో సాతాను రాజ్యమును కూర్చివేయబడునుగాక. గొప్ప విడుదల యేసుక్రీస్తు నామములో ఈ ఆలయములో జరుగునుగాక అని ప్రార్థన. అందరూ కూడా మోకరించి 2 చేతులు పైకి లేపండి. మోకరించి 2 చేతులు పైకి లేపి చేతులేత్తి శాపమును, రోగమును, బంధకాలను అన్ని తొలగిపోవాలని యేసుక్రీస్తు నామం మీద మాత్రం ఆధారపడి చేతులెత్తి యేసుక్రీస్తుని గట్టిగా స్వరమెత్తి శిలువ మీద వేలాడిన యేసుక్రీస్తుని గట్టిగా స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా స్తుతించు. తొలగించమే, కరుణ చూపవా, రోగమును నయం చేయవా, శాపమును తొలగించమా. నేను చెప్పే ఈ ప్రార్థన చేతులు జోడించి గట్టిగా మంచిగా కళ్ళు మూసుకుని ఈ ప్రార్థన మీరందరూ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. యేసు ప్రభు, యేసు ప్రభు. అందరూ కూడా గట్టిగా కళ్ళు మూసుకుని చెప్పండి. యేసు ప్రభు, యేసు ప్రభు. నీ రక్షణ ఫలము ద్వారా, నీ రక్షణ ఫలము ద్వారా నన్నును, నా కుటుంబ సభ్యులను, నాకు ప్రియమైన వారిని మీ పరిశుద్ధ రక్తముతో అభిషేకించుమని నీ వరప్రసాదములతో నింపుమని
వేడుకొనుచున్నాను. నా శిరస్సు నుండి అది కాళ్ళ వరకు మీ పరిశుద్ధ రక్తముతో కడిగి శుభ్రపరచండి. ఓ దేవా, మా జీవితాలపై నీ రక్షణ ఇప్పుడు అత్యవసరము. యేసు ప్రభు పాపము శోధన పిశాచి ఆవాహము కష్టాలు చీకటి వలన మానవుల వలన భయము రోగము బలహీనత అనుమానము కరువు కాటకములు ప్రమాదములు మరణము మొదలగు కీడుల నుండి ముఖ్యముగా నీ రాజ్యమునకు చెందని దుష్ట శక్తులన్నిటి నుండి నన్ను రక్షించండి. ఓ యేసుదేవా, నీ పవిత్రాత్మతో నన్ను నింపి జ్ఞానము బుద్ధి విశ్వాసము విమర్శ సదాలోచన దైవభక్తి అనువరములను ప్రసాదించండి. తద్వారా నేనును నా కుటుంబమును మీ ఇష్ట ప్రకారము మాత్రమే నడుచుకుంటూ మంచిని మాత్రమే చేయు వ్యక్తులముగా మమ్మ మలచండి. యేసు ప్రభు నిన్ను మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు ప్రభు నిన్ను మాత్రమే నేను నమ్ముచున్నాను. యేసుక్రీస్తు నిన్ను మాత్రమే నేను ఆరాధిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పైకి లేచి నిలబడదామా? ప్రియబిడ్డలారా, రెండు చేతులు మీ తల మీద పెట్టండి. రెండు చేతులు మీ తల మీద పెట్టండి. కళ్ళు మూసుకుందాం. మీ శిరస్సు నీకు ముఖ్యమైన ఒక అవయవం. నీ శిరస్సులో తలలో ఎన్నో ఆలోచనలు వస్తాయి. నిన్ను నడిపిస్తుంది నీ తల. ఆ తల నుంచి అది కాళ్ళ వరకు నీ శరీర అవయములన్నిటిలో ఉన్నటువంటి రోగములు, శాపములు, వ్యాధి బాధలు అన్నీ దేవుని పరిశుద్ధ రక్తము ద్వారా కడిగి శుద్ధి చేయబడాలని సిలువలో నాకై కార్చిన యేసు రక్తమును నాకు సంపూర్ణ స్వస్థతను ఈరోజు చేకూర్చును. పూర్ణ విశ్వాసముతో ప్రార్థన చేయండి. ప్రభువా, ధారధారగా భూమి మీద పడి సకల మానవుల శాపము తొలగించిన యేసు రక్తం నా తల నుంచి అది కాళ్ళ వరకు నన్ను సంపూర్ణముగా శుద్ధి చేయాలని, స్వస్థత, విడుదల, రక్షణ ఇక్కడ కలగాలని ప్రార్థిస్తాం. సిల్వలో నాకై కార్చెను
యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శీలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రియబిడ్డలారా, మీ శరీరములో శరీరావయవాలలో ఎక్కడైతే వ్యాధి రోగము మీకుందో మీ చేతులు అక్కడ పెట్టండి. గుండె నొప్పి ఉంటే మీ 2 చేతులు గుండె మీద పెట్టండి. కిడ్నీ రోగం ఉంటే 2 చేతులు అక్కడ పెట్టండి. తల సంబంధించిన రోగాలు ఉంటే మీ 2 చేతులు తల మీదనే పెట్టండి. నడుములో వేదన ఉండే నడుము మీద పెట్టండి. కడుపు గర్భఫలము లేదు, కడుపు నొప్పి, పేగులు, ఊపిరితిత్తులు ఎక్కడైతే నీకు వ్యాధి బాధ లేదో చేతులు అక్కడే పెట్టి, ప్రభువా నీ పరిశుద్ధ రక్తము నా రోగ వ్యాధి ఉన్న శరీర అవయవాల్లో ప్రవహింప చేయండి దేవా. ఆ రక్తము ద్వారా ఈరోజు ఇక్కడ స్వస్థత కలగాలయ్యా అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. సమకూర్చు నన్ను తండ్రితో చేసిన యేసు రక్తము, సన్నిధి చేసి చేసిన యేసు రక్తము ప్రభువా నా మీద ప్రవహింప చేయమని ప్రార్థన చేసుకుందాం. విశ్వాసముతో భక్తితో ఈ ప్రార్థన పాటు పాల్గొందాం. దిక్కు చూడకుండా చక్కగా స్వస్థత దేవుడు కలిగిస్తాడని నమ్మకంతో ప్రార్థన చేసుకుందాం. సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. నిశ్శబ్దంగా దేవుని యొక్క పరిశుద్ధ సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం. మీ శరీరములో హృదయములో మనస్సులో ఆయన తొలగించిన శాపమును రోగమును ఆయన ఇచ్చిన సమాధానం సంతోషం అనుభవిస్తూ నిశ్శబ్దంగా జీసస్ థ్యాంక్ యూ యేసయ్యా మీకు స్తోత్రం యేసయ్యా స్తోత్రం జ్ఞానస్నానం నాకు ఇచ్చినందుకు ఆత్మను ప్రసాదించినందుకు స్వస్థత కలిగించినందుకు విడుదల ఇచ్చిన
ఈ తరుణమును బట్టి ఈ సమయమును బట్టి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. జీసస్ జీసస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. చప్పట్లతో దేవునికి మహిమపరుస్తామా? చప్పట్లతో మహిమపరుస్తామా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక్కొక్క చప్పట్లు ఆయనకు మహిమగా చప్పట్లతో మహిమపరుస్తాం దేవుని. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ టు యూ. మహిమ belongs to you Lord. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. Thank you Jesus. Jesus. Jesus, thank you. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 హల్లెలూయా.